విన్ఫాస్ట్ VF7 అనే కార్ని భారత్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేశారు. ఈ రిజల్ట్స్ని కూడా అనౌన్స్ చేశారు. సో ఈ విన్ఫాస్ట్ అంటే వియత్నాం వాళ్ళ బ్రాండ్, ఇది వియత్నమీస్ బ్రాండ్. ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేసి అమ్ముతా ఉన్నారు ఇండియాలో ఇప్పుడు. కొద్దిమందికి తెలియని వాళ్ళకి బ్రాండ్ గురించి ఇది. సో వీళ్ళు ఎలక్ట్రిక్ కార్సే అమ్ముతున్నారు ప్రస్తుతానికి. సో ఇప్పుడు భారత్ ఎన్క్యాప్ దీన్ని క్రాష్ టెస్ట్ చేసి రిజల్ట్స్ని, సేఫ్టీ రేటింగ్స్ని అనౌన్స్ చేశారనమాట. సో ఇది 5 స్టార్ వచ్చింది. అడల్ట్ ఆక్యుపెంట్స్కి 5 స్టార్ వచ్చింది, చైల్డ్ ఆక్యుపెంట్స్ కూడా 5 స్టార్ వచ్చింది. క్రాష్ టెస్ట్ అంటే 3 రకాలుగా చేస్తారు. ఫ్రంటల్ ఇంపాక్ట్ వచ్చేసి ఒకటి, సైడ్ ఇంపాక్ట్ ఒకటి, అదేవిధంగా సైడ్ పోల్ ఇంపాక్ట్, 3 రకాలుగా చేస్తారు. అది అన్నీ చేసి 5 స్టార్ అని చెప్పారనమాట. సో వినడానికి బాగుంది. సో ఇక్కడ ఐ డోంట్ నో వాట్ టు సే. చాలామందికి తెలుసు కదా ఏంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇలా పనిచేస్తాయనేసి. ఇది కూడా అలాగే తయారవుతుంది. ఈ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఫ్రంటల్ ఇంపాక్ట్ చేశారు కదా, హెడ్ గ్రీన్ ఉంది, చెస్ట్ బ్రౌన్ ఉందన్నమాట. అది బ్రౌనా మరూనా ఏంటో కలర్ మనకు అర్థం కాదు, కానీ అంటే ఫస్ట్ గుడ్, అడక్వేట్, మార్జినల్, వీక్ అండ్ పూర్ అనమాట. గ్రీను, ఎల్లో, ఆరెంజ్, బ్రౌను, రెడ్. కింద అంటే వీకెస్ట్ అనేసి. సో ఇక్కడ వీక్ వచ్చింది, స్టిల్ 5 స్టార్ ఇచ్చారు. అంటే జనాలకి ఈ ఎలాంటి కార్లు అమ్ముతున్నారు గవర్నమెంట్ వాళ్ళు, అది భారత్ ఎన్క్యాప్ ఏం చెప్పాలనుకుంటుంది? ఇది సేఫ్టీ లేదు, మీరు క్రాష్ అయినప్పుడు వీక్, బట్ స్టిల్ ఇట్ ఈస్ 5 స్టార్ అని చెప్తాంటే దానికి ఏమైనా పర్పస్ ఉందా? ఎన్క్యాప్కి ఒక వాల్యూ ఏమైనా ఉందా? అట్లీస్ట్ ఎల్లో వచ్చినా 5 స్టార్ ఇచ్చినా ఒక అర్థం ఉంది. ఇప్పుడు క్రాష్ అయినప్పుడు ఇక్కడ చాలా డ్యామేజ్ జరుగుతుంది ఈ బాడీకి, మనిషికి అన్నప్పుడు 5 స్టార్ ఎలా ఇస్తారు? ఐ డోంట్ నో. సో ఫ్రంటల్ ఇంపాక్ట్ చేసినప్పుడు ఇక్కడ గ్రీను చెస్ట్, ఇక్కడ మరూన్ వచ్చింది. మరూనా బ్రౌనా ఏంటో ఇది మరి. థైస్ అయితే గ్రీను, బిలో ద నీస్ ఎల్లో వచ్చింది. డ్రైవర్కి, కో ప్యాసింజర్కి ఇక్కడ గ్రీను, చెస్ట్ ఎల్లో, థైస్ గ్రీను, బిలో ద నీస్ ఎల్లో. నెక్స్ట్ సైడ్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు గ్రీన్ వచ్చింది. పెల్విక్ కానీ, చెస్ట్ కానీ, రిబ్స్, ఇక్కడంతా తల గ్రీన్ ఉంది, ఓకే. సైడ్ పోల్ ఇంపాక్ట్ చేసినప్పుడు కూడా గ్రీన్ వచ్చింది, హెడ్, ఈ రిబ్స్, పెల్విక్ దగ్గర అంతా ఫైన్, బాగుంది, ఇదంతా ఓకే. ఈ ఫ్రంటల్ ఇంపాక్ట్ ఏంటి? ఇది నాకు అర్థం కాల. భారత్ ఎన్క్యాప్, వాట్ ఆర్ యూ డూయింగ్? చాలామంది దీనిపైన క్రిటిసైజ్ చేస్తున్నారు భారత్ ఎన్క్యాప్ పైన. అన్ని కార్లు 5 స్టార్లే, 4 స్టార్లే. భారత్ ఎన్క్యాప్లో 5 స్టార్ వస్తుంది, తక్కువ ఉండే 4 స్టార్ వస్తుంది. అదే వేరే చోట చేస్తే 1 స్టార్, 2 స్టార్, 0 స్టార్స్ వస్తున్నాయి అనేసి మీ క్రెడిబిలిటీ మీరే ఎందుకు తగ్గించుకుంటున్నారు? మన వాళ్ళకి ఆల్రెడీ మంచి పేరు ఉంది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా పనిచేస్తాయి ఏంటని, మళ్ళీ ఇదొకటి ఏంటి యాడిషను? సో నాకైతే అర్థం కావట్లేదు. ఇది వీక్ వచ్చి చెస్ట్ వీక్ వచ్చిన తర్వాత కూడా భారత్ ఎన్క్యాపే పబ్లిష్ చేస్తూ ఉంది అది కూడా ఇక్కడ వీక్ ఉంది అనేసి, బట్ స్టిల్ 5 స్టార్ అంటున్నారు. సో నాకైతే ఈ లాజిక్ అర్థం కావట్లా. అది కూడా ఇది నవంబర్లో క్రాష్ టెస్ట్ చేశారంట లాస్ట్ ఇయర్. చాలా రోజుల తర్వాత పబ్లిష్ చేస్తున్నారు, ఏంటో. ఇప్పుడు కార్ ఏమన్నా లాంచ్ కాలేదంటే కొన్నిసార్లు మ్యానుఫ్యాక్చరర్స్ చెప్తారనమాట, క్రాష్ టెస్ట్ చేసేయండి, మా కార్ లాంచ్ టైంలో మీరు అనౌన్స్ చేయండి అని. కొన్ని కార్లు అయితే ఆల్రెడీ ఉన్న కార్లు కూడా ఎప్పుడో క్రాష్ టెస్ట్ చేసి ఉంటారు, కానీ పబ్లిష్ చేయరు, ఎప్పుడో చేస్తారనమాట. ఏంటో వీళ్ళ లాజిక్. క్రాష్ టెస్ట్ చేసేది ఎందుకు? జనాలకి వీలైనంత తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కదా. క్రాష్ టెస్ట్ చేసి అలాగే దాచిపెట్టుకుంటారా? అదొకటి. మళ్ళీ ఇలాంటి ఒకటి, వీక్ వచ్చినా 5 స్టారు, రెడ్ వచ్చినా, పూర్ వచ్చినా, పూరెస్ట్ వచ్చినా 5 స్టారు. ఐ డోంట్ నో.